హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా సూపర్గా ఉన్నాను. ఈరోజు ముందుకు ఒక మంచి స్నాక్ ఐటెంతో తెస్తానండి. పిల్లలకి స్కూల్ కూడా ఓపెన్ అయిపోతుంది కదా, స్నాక్స్ బాక్స్లోకి అయితే ఇలా చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటాయి. మనకి 10 రోజుల నుంచి 15 రోజుల వరకు నిల్వ కూడా ఉంటాయండి. ఫస్ట్ మనం మైదా తీసుకొని జల్లెడైతే పట్టేసుకోవాలండి. ఏమైనా ఉన్నా మనకి ఎక్స్ట్రాస్ ఏమైనా జల్లెడలో అయితే ఉండిపోతాయి. మనకి వీడియోలో చూపిస్తున్నట్టు మనం ఫస్ట్ మైదా అయితే ఇలాగ జల్లెడ పట్టేసుకోవాలి. చూసారు కదా, మైదా అయితే ఏమీ లేదు, కానీ మన భయం కదా, అందువల్ల జల్లెడ అయితే పట్టేసుకున్నాం. ఇప్పుడు ఈ మైదాలో జల్లెడ పట్టేసుకున్నాం కదా, ఒక గ్లాసు ఒక బేషన్ తీసుకుని అందులోకి అయితే పిండి అనేది కొలుచుకుందాం. మైదా హెల్తీ కాదు కదా, ఏంటి మైదాతో చెప్తున్నారు అనుకోవచ్చు కదా, అప్పుడప్పుడు అయితే తినొచ్చండి. మరి డైలీగా అయితే మైదా తినకూడదు, హెల్త్కి అయితే మంచిది కాదు. చూసారు కదా, ఒక గ్లాస్ మైదా వేసాను, నెక్స్ట్ 2 గ్లాసులు అయితే వేసాను, నెక్స్ట్ 3 గ్లాసులండి. నేనైతే 4 గ్లాసుల మైదా తీసుకున్నానండి. మనకి వీట్ ప్యాక్లో వచ్చి 3/4 కేజీ అయితే ఉంటుంది ఇది. ఇప్పుడు ఇందులోకి మనకు కొంచెం క్రిస్పీనెస్ కోసం అయితే వరపిండి అయితే వేసుకుందామండి. అదే బియ్యం పిండి అంటారు కదా అది. ఇది కూడా మనం అదే గ్లాస్ తీసుకొని గ్లాస్తో అయితే వేసుకోవాలి కొలుచుకొని అనేది. 4 గ్లాసుల మైదాకి మనం బియ్యం పిండి వచ్చి 3/4 గ్లాస్ అండి వేసుకోవాలంటే, ఒక గ్లాస్కి ఒక గరిటె మైదా అయితే వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. మనకి క్రిస్పీనెస్గా ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. చూసారు కదా, మైదా వరిపిండి అయితే ఇలా కొలిచేసి వేసుకున్నాం కదా, ఇందులోకి మన టేస్ట్ సరిపడినంత కారం అయితే వేసుకోవాలి. నేను 1 స్పూన్ నుంచి 2 స్పూన్లు అయితే వేసుకుంటున్నానండి. మరి కారం ఎక్కువైనా తినలేం కదా. ఇలా కారం వేసుకున్న తర్వాత నెక్స్ట్ 1 స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలి. మన టేస్ట్ సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ అయితే వేసానండి సాల్టు. ఫస్ట్ ఈ పిండిలన్నీ బాగా మిక్సింగ్ చేసేసుకోవాలి. వరిపిండి, మైదా, కారం, సాల్టు, జీలకర్ర అన్నీ వేసాం కదా, బాగా మిక్స్ చేసేసుకుంటే మనం ఇలా మిక్స్ చేసుకుంటే మనకి పిండిలో కారం, సాల్ట్ అనేది సరిపడదని తెలుస్తుందండి. టేస్ట్ చూసుకొని సరిపోతే నెక్స్ట్ అయితే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. పిండి ముద్ద అన్నది కలిపేసిన తర్వాత మనం ఎక్స్ట్రా సాల్ట్ అయితే వేయడం కాదు. నెక్స్ట్ మళ్ళీ మనం స్టవ్ వెలిగించుకొని చిన్న పోపు గిన్నె పెట్టుకొని కొంచెం నూనె అయితే వేసుకోవాలండి. టేస్ట్ అనేది గుల్లగా చాలా బాగుంటాయి. మన దగ్గర గరిటె ఉంటుంది కదా, గరిటెతో ఒక 3 గరిటెలు అయితే నూనె అయితే ఇలా బాగా మరిగించుకోవాలి. ఏంటి నూనె ఎలా ఉందనుకుంటున్నారు కదా, ఇదైతే పామ్ ఆయిల్ అండి వాడుతున్నాను. చూసారు కదా, నూనె కూడా బాగా మరిగింది. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పిండిలో అనేది వేడి నూనె అనేది వేసేసుకోవాలి. ఈ నూనె అంతా వేసుకున్న తర్వాత కూడా ఒక్కసారి స్పూన్ పెట్టి పిండి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. చెయ్యి పెడితే కాలిపోద్ది చెయ్యి అయితే. కొంచెం చల్లగా అయింది అనుకుంటే మనం చేయి పెట్టి బాగా మిక్సింగ్ చేసుకోవచ్చు. ఈ నూనె అనేది పిండికి అనేది బాగా పట్టించాలి అప్పుడు ఈవెన్గా. చూసారు కదా, మనకు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా బాగా గరిటెతో మిక్స్ చేసుకోవాలి. మీలో ఇలా దీని పేరు కూడా చిప్స్ అంటారు, బిస్కెట్ ముక్కలు అని కూడా అంటారండి. మీలో అందరికీ తెలుసు, నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం నార్మల్ వాటర్తో మిక్స్ చేసుకోవచ్చు. ఇంక వేడి నీళ్ళు ఏం అవసరం లేదు. ఒకసారి పిండికి అనేది మళ్ళీ మనం బాగా ఆయిల్ అనేది పట్టించుకొని ఇలా చేపెట్టి బాగా చల్లగా అయిందంటే, చూసారు కదా, మనం ఇలా పిండి పట్టుకుంటే ఉండలాగా అయితే అవ్వాలి. ఆయిల్ అయితే బాగా పట్టింది చూసారు కదా. నెక్స్ట్ కొంచెం కొంచెం వాటర్ వేసి మనకి వీడియోలో చూపిస్తున్నట్టు పిండి ముద్ద అనేది మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ వేసినా మనకి పిండి అనేది పలచబడిపోతే నెక్స్ట్ మళ్ళీ అన్నీ యాడ్ చేసుకోవాల్సి అవసరమైతే వస్తుంది. చూసారు కదా, ఎలాగైతే మనం పిండి ముద్ద అనేది మిక్స్ చేసేసుకోవాలి. మన వీడియోస్ నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేయండి. మన వీడియోస్ పెట్టినంటే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీకు ఎటువంటి వీడియోస్ కావాలి, ఎటువంటి బ్లాగ్స్ కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చేయడానికైతే నేను తప్పకుండా ట్రై చేస్తాను. ఇంకా ముందుకైతే మంచి మంచి వీడియోస్తో వచ్చేస్తాను. నన్ను ఎలా సపోర్ట్ చేస్తూ ఉండండి. చూసారు కదా, పిండి ముద్ద అయితే మనం ఫైనల్గా మిక్స్ చేసుకున్నామండి. కొంచెం వాటర్ అయితే మిగిలాయి. ఇలా మిక్స్ చేసుకోవాలి పిండి ముద్దనైతే మనం. మరీ అంత సాఫ్ట్గా కాదు, అంత హార్డ్గా కాదు. చూసారు కదా, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత
ఈ పిండి ముద్ద అనేది ఆరిపోకుండా మనం కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. ఆయిల్ అనేది రెండు వైపులా పిండి ముద్దకి అనేది అప్లై చేసుకొని మనం మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ అయితే రెస్ట్ ఇవ్వాలండి. పిండి అయితే బాగా నానుతుంది, మనకు బాగా సెట్ అవుతుంది. 20 మినిట్స్ తర్వాత మళ్ళీ పిండి ముద్ద అనేది మనం చూద్దాం ఎలా ఉంది ఏంటనేది. మీకు కూడా ఇప్పటి నుంచి చూస్తే నవ్వు ఊరుతుంది కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను 20 మినిట్స్ తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. చూస్తారు కదా పిండి అయితే బాగా నానింది మనకి. ఒకసారి మళ్ళీ బాగా మిక్సింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా రోజు పిల్లలకి స్నాక్స్ బాక్స్లో ఏం పెట్టాలి అనుకుంటున్నాం కదా, చక్కగా చేసేసుకుంటే మనకి 10 రోజుల నుంచి 15 రోజుల వరకు నిలవ ఉంటాయి. మనకి టెన్షన్ కూడా ఉండదు. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇంకొక వెరైటీస్ ఏమైనా చేసుకోవచ్చు, జంతికలు, చేగోడియాలు అలా. ఈ పిండి ముద్ద అనేది బాగా మిక్సింగ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక 2 ముద్దల కింద అయితే డివైడ్ చేసుకొని ఇలా ఒక పీట తీసుకొని పీట మీద అయితే మళ్ళీ మనం బాగా పిండి ముద్ద అనేది మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ పిండి ముద్ద అనేది మనం ఒక రోల్లాగా అయితే చేసుకోవాలి. మనకు వీడియోలో చూపిస్తున్నట్టు మనం చాక్ తీసుకొని మనకి ఏ సైజులో కొంటే సైజులు అనేది ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఈ పిండి ముద్దలు అనేది ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ మనం చూస్తారు కదా ఇలాగైతే పెట్టేసుకోవాలి. ఇందులో ఇప్పుడు మనం మైదాలో అయితే పిండి అనేది ఒకసారి అద్దుకొని మన దగ్గర పెద్దది పీట అనేది ఉంటే పీట మీద అయితే మనం చపాతీ చేసుకున్నట్టు చేసుకోవాలి. అంత పెద్ద పీట లేదనుకుంటే ఇలా ఒక న్యూస్ పేపర్ తీసుకొని పిండి ముద్ద అనేది పిండి బాగా అద్దుకున్న తర్వాత మనం చేసుకోవాలి. ఏ మందంలో చేయాలి ఏంటనేది చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. చూస్తారు కదా ఇలా చేసేసుకోవాలి. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అనండి, కష్టం కూడా అవసరం లేదు, మనం ఒకళ్ళమి కూడా చేసేసుకోవచ్చు. ఇలా అంటుకుందనుకుంటే ఇలా పిండి అనేది కొంచెం మనం అప్లై చేసుకోవాలి. చూసారు కదా ఇలాగా మనకు వీడియోలో చూపిస్తున్నట్టు మనం ఇలాగైతే చేసేసుకోవాలి. ఇదంతా ఒకవైపు లావుగా ఒకవైపు పలుచగా ఉందంటే మనకి టేస్ట్ అయితే బాగా. చూసారు కదా మనకి వీడియోలో చూపిస్తున్నట్టు ఇదే మందంలో అయితే చేసుకోవాలి. చేసుకొని మనకు అంటుకుంది అనుకుంటే ఇలా పిండి అయితే అప్లై చేసుకోవాలి. మన దగ్గర చాకు ఉంటుంది కదండి, చాక్తో అయితే ఇలా పీసెస్ అయితే ఫస్ట్ మనం కట్ చేసుకోవాలి. లేదనుకుంటే మనకి ఏ షేప్లో కొంటే షేప్లో కూడా పీసెస్ అయితే కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా చాక్తో అయితే కట్ చేస్తున్నాను. లేదనుకుంటే మన దగ్గర షేప్స్ మోల్డ్స్ ఉంటాయి కదండి, దాంతో కూడా మనం ఏ షేప్ కంటే షేప్ అయితే కట్ చేసుకోవచ్చు. చూసారు కదా ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం పీసెస్ అన్నది డైమండ్ షేప్లో అయినా అలా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా కట్ చేస్తున్నాను మనకి వీడియోలో చూపిస్తున్నట్టు. చాలా టేస్టీగా ఉంటే ఒకసారి మీరు ఇంట్లో ఇప్పటివరకు ట్రై చేయకపోతే ట్రై చేయండి. మనం టీ టైం అప్పుడు కూడా హాయిగా ఒక 2 బౌళ్ళు వేసుకొని టీ తాగితే సూపర్ టేస్టీగా ఉంటాయి. చూసారు కదా ఇలాగైతే కట్ చేసుకున్నాం కదా, మనకి ఇలా డైమండ్ స్క్వేరు అలా వస్తాయి. మనకి చపాతీ కంటే కొంచెం మందం ఉంటే సరిపోతుంది.
ఇవన్నీ అయితే మనం ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాం. వేసేసుకొని పిండి అనేది లైట్గా జల్లుకుంటే మనకు అంటుకోవు. ఇవి మనకు అంటుకున్న ఆయిల్లో వేసినప్పటికైతే మనకు వేరే అయితే అయిపోతాయి. కంగారు పడవలసిన అవసరం అయితే ఏమీ లేదు. చూసారు కదా, మొత్తం అన్నీ వేసి ఇలా పిండి వేసుకొని సైడ్కి అయితే పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇంకా మనకి పిండి ముద్దలు అయితే ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఎలాగైతే చేసేసుకుందాం. ఇవన్నీ చేసిన తర్వాత పిండి ముద్దలు అనేది మళ్ళీ వీడియో అనేది చూద్దామండి. చూసారు కదా, 6 పిండి ముద్దలు అయితే తీసుకున్నాం కదా. ఫస్ట్ అయితే మనము ఈ 6 అయితే చేసేసుకున్నాము. నెక్స్ట్ ముద్ద అయితే మళ్ళీ ఇలా మూత అయితే పెట్టుకుందామండి. పిండి అనేది ఆరిపోకూడదు. ఇవి డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ అవి కూడా చేసుకుందాం. మనం స్టవ్ వెలిగించుకుని ఒక బాండీ పెట్టుకొని డీప్ ఫ్రై సరిపోయినంత ఆయిల్ అయితే పెట్టుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇలా నేనైతే దిష్టి అయితే తీస్తానండి, అది మీ ఇష్టము. చూసారు కదా, ఆయిల్ కూడా మనకు బాగా హీట్ ఎక్కింది. ఇలా వేయగానే పొంగుతుంది, పైకి అనేది వస్తున్నాయి. ఇవి అయితే తీసేసుకుందాం. చూసారు కదా, మనకి ఇలా అంటుకున్న ఆయిల్ వేసిన వెంటనే విడిపోతున్నాయి. చూసారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో. ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే ఇలా పొంగుతాయి, క్రిస్పీనెస్గా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఆయిల్ కూడా మనకు బాగా హీట్ ఎక్కిందండి. ఇలా అయితే మనం అన్నీ ఫ్రై చేసేసుకోవాలి. ఇవైతే ఫ్రై అయిపోయి మనం తీసేసుకుందాం. చూసారు కదా, ఇలా కొంచెం ఆయిల్ అనేది రిలీజ్ అయిన తర్వాత బయటకు అనేది మనం ఒక బేషన్లోనైనా ఇందులోనైతే వేసేసుకోవచ్చు. సైడ్కి అయితే పెట్టేసుకుందాం. అప్పుడు ఇవి నెక్స్ట్ ఉండేవన్నీ కూడా ఇలాగే మనం ఫ్రై చేసేసుకోవాలి. ఇదే సేమ్ ప్రాసెస్ అండి. చూసారు కదా, ఇంక ఇవి అవుతున్నాయి, ఇవి కూడా మనం ఫ్రై చేసేసుకుందాం. చూసారు కదా, మొత్తం అన్నీ నేను ఫ్రై చేస్తానండి. నాకు చూస్తుంటే నోట్లోంచి వాటర్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా మనకి పిండి ముద్ద అనేది ఉంది కదా, ఇప్పుడు అవి కూడా మనం చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ముద్ద అనేది మళ్ళీ మనం చేసేసుకొని నెక్స్ట్ వీడియో అనేది చూద్దాము. చూసారు కదా, ఫైనల్గా అయితే అయిపోయాయండి. మనం అన్నీ చేసేసుకున్నాం. ఇవి కూడా మనం ఇప్పుడు డీప్ ఫ్రై అయితే చేసేసుకొని నెక్స్ట్ మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదంతా వీడియో తీయాలని చాలా లెంతీ అనేది ఎక్కువైపోద్ది. మీకు కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదు చూడాలని. ఇంక ఇవైతే ఉన్నాయి ఫ్రై చేసుకోవడానికి. మనకి ఫైనల్గా బిస్కెట్ ముక్కలు అంటారు, చిప్స్ అంటారు, రెడీ అయిపోయిందండి. నేను టేస్ట్ చేసి చెప్తాను మీకు ఎలా ఉన్నాయి ఏంటనేది. చూసారు కదా, మనం ఒక 4 గ్లాసుల పిండి తీసుకుంటే మనకు ఒక పెద్ద ప్లేట్తో ప్లేట్ అయితే వేయండి. చక్కగా ఒక 10 రోజుల నుంచి 15 రోజులు హ్యాపీగా మనము తినొచ్చు. పిల్లలకి స్నాక్స్ కింద కూడా పెట్టచ్చు. చాలా క్రిస్పీగా ఉన్నాయండి, సూపర్గా ఉన్నాయి. నేను టేస్ట్ చేసి చెప్తాను మీకు ఎలా ఉంది ఏంటనేది. మీకు కూడా నోరు ఊరుతుంది కదా, వెంటనే తీసుకొచ్చి ఇలాగైతే ట్రై చేయండి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు, భలే టేస్టీగా అయితే ఉంటాయండి. చూసారు కదా, సౌండ్ కూడా ఎలా వస్తుందో. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.